దానికి సంబంధించి ఒక క్లారిటీగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ పిఆర్సీ వచ్చి 2000 ఒకసారి మనం చూద్దాం జాగ్రత్తగానే. 2023 జూలై నుంచి రావాలి మనకి. జూలై నుంచి రావాలి. 2023 జూలై నుంచి మనకి పిఆర్సీ అనేది రావాలి. పిఆర్సీ అనేది రావాలి. ప్రజెంట్ బేసిక్ వచ్చి ఎంత ఉంది? బేసిక్ వచ్చి బేసిక్ ఈజ్ ఈక్వల్ టు 25,220 రూపాయలు ఉంది. 25,220 రూపాయలు ఉంది. దానికి డిఏ అంటే ఎప్పటి వరకు డిఏ లెక్కేసుకొస్తారంటే పిఆర్సీలో 2023 జూలై వరకు డిఏ లెక్కేస్తారు. 2023 జూలై వరకు అంటే ఇప్పుడు మనకే ఇంకా 4 డిఏలు ఇవ్వాలి. అయ్యి 2024 2025 కాబట్టి 2023 వరకు చూపిస్తున్నాను. 2023 వరకు డిఏ పర్సంటేజ్ ఎంత అంటే 33.67%. ఈ బేసిక్ మీద ఈ 33.67% డిఏ కడితే మనకి ఎంత వచ్చిందంటే 8,492 రూపాయలు వచ్చింది. 8,492 రూపాయలు. ఇదేంటిది? ఈ బేసిక్ మీద మనం పొందుతున్న డిఏ. ఇది డిఏ అనమాట. ఇక్కడ రాద్దాం. డిఏ 8,492 రూపాయలు డిఏ ఉంది. 8,400 అంత ఉంది మనకి. 8,400 డిఏ ఉంది. దీని మీద లాస్ట్ టైము ఫిట్మెంట్ ఇచ్చారు. దీని మీద లాస్ట్ టైం ఫిట్మెంట్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందంటే లాస్ట్ టైము ఫిట్మెంట్ ఇక్కడ రాస్తున్నాం చూడండి 23% ఇచ్చింది లాస్ట్ టైం. ఒకవేళ ఈసారి కూడా మనం ఒకవేళ ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. ఫిట్మెంట్ అనేది ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. నేను డైరెక్ట్ ఐఆర్ కాకుండా డైరెక్ట్ ఫిట్మెంట్ అనేది చేస్తున్నాను. ఈ 23% ఈ బేసిక్ మీద అనమాట. బేసిక్ మీద కడతారు. అది బేసిక్ మీద 23% కడితే ఎంత వచ్చిందంటే 5,000 ఫిట్మెంట్ అనుకోండి. 23% ఫిట్మెంట్. ఇది 33.67 డిఏ. ఇది 23% అనుకున్నాం మనం. లాస్ట్ టైం 23% ఇచ్చింది కాబట్టి ఈసారి కూడా 23% అని అనుకుంటే, ఒకవేళ అలా అనుకుంటే ఇది 5,801 రూపాయి. 5,801 రూపాయి. ఈ మూడు కలిసి ప్రజెంట్ బేసిక్ అవుతుంది అనమాట. బేసిక్ వచ్చి ఇప్పుడు 2023కి బేసిక్ అవుతుంది. 2023కి బేసిక్ అవుతుంది. ఎంత అయిందంటే 39,513 రూపాయలు అయింది. 513 రూపాయలు. 39,000 చూస్తున్నారు కదా. 39,513. ఇది బేసిక్ పే. బేసిక్ పే అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ పిఆర్సీ ఇస్తే ప్రజెంట్ పిఆర్సీ ఇచ్చారనుకో, ఈ 25,220 రూపాయలు బేసిక్ ఏదైతే ఉందో, 25,220 రూపాయలు బేసిక్ ఏదైతే ఉందో అందులో డిఏ 33.67% డిఏ కలుపుతారు. 8,492 రూపాయలు. ఒకవేళ ఫిట్మెంట్ ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు. ఒకవేళ 23% ఇస్తారా, 30% ఇస్తారా? లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు 43% ఇచ్చారు. 43% ఇస్తారా, 15% ఇస్తారా, 10% ఇస్తారా తెలియదు మనకి. అయితే మనమైతే ఒక 23% లాస్ట్ ఇయర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఒక 23% ఇస్తారు అని అనుకుంటే మనకు వచ్చింది 5,801 రూపాయి. ఎప్పుడు కూడా బేసిక్ని ఎలా కాల్కులేట్ చేస్తారంటే ప్రస్తుతం ఉన్న బేసిక్ ప్లస్ డిఏ పర్సెంటేజు ప్లస్ ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కలిపితే బేసిక్ అవుతుంది అనమాట. ఇది బేసిక్ అవుతుంది. ఈ బేసిక్ మీద హెచ్ఆర్ఏ ఇస్తారు. హెచ్ఆర్ఏ మొన్న మనం 16% కట్టాం. అందరికీ కూడా 95% ఎంప్లాయీస్కి 16% అనేది వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. ఈ 39,513కి హెచ్ఆర్ఏ కడితే 16% హెచ్ఆర్ఏ కడితే 16% హెచ్ఆర్ఏ కడితే 6,322 రూపాయలు అయింది. అడిషనల్ హెచ్ఆర్ఏ
అడిషనల్ హెచ్ఆర్ఏ వచ్చి లాస్ట్ టైం 2000 ఉంది కాబట్టి మనం కూడా ఇప్పుడు ప్రజెంట్ 2000 తీసుకుందాం. పోనీ పెరగొచ్చు. అడిషనల్ హెచ్ఆర్ఏ ఒక 2000 ఇచ్చారు కాబట్టి ఆ 2000 మనం కలుపుతాం. ఈ కలిపితే ఇది కలపాలన్నమాట. ఇది కలిపిన తర్వాత రిస్క్ అలవెన్స్ అనేది కూడా ఉంది. ఆర్ఏ అంటాం. రిస్క్ అలవెన్స్ 225 రూపీస్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మనం రిస్క్ అలవెన్స్ 225 అనుకుందాం. కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ కూడా ఇస్తారు. కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ KME అంటాం. అది 150 ఇస్తున్నారు కాబట్టి ప్రజెంట్ కూడా 150 వేసుకుందాం. పెరగొచ్చు, ఇవన్నీ కూడా పెరగొచ్చు. అయితే మనం ఒక ఎగ్జాంపుల్గా వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా పెరగొచ్చు. అయితే ఎగ్జాంపుల్గా వేసుకుంటున్నాం. ఈ 39,513 బేసిక్ మీద హెచ్ఆర్ఏ 16% కట్టుకుంటే 6,322 రూపాయలు. అడిషనల్ హెచ్ఆర్ఏ ప్రజెంట్ 2000 ఇస్తున్నారు కాబట్టి 2000 కట్టుకుంటున్నాం మనం. ప్రజెంట్ 2000 కడితే అది ప్లస్ రిస్క్ అలవెన్స్ అనేది 225, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేది ఇవి మాత్రమే ఇప్పుడు మనకి మన పేసిప్లో కనబడుతున్నాయి కాబట్టి సేమ్ యాజ్ డీజ్గా మనం కట్టేసాం. సేమ్ యాజ్ డీజ్గా కట్టేసినప్పుడు కట్టేసాం అనమాట. సేమ్ యాజ్ డీజ్గా కట్టినప్పుడు మనకి ఇది ఎంత అవుతుందంటే మనకి 52,116 52,161 52,161 రూపాయి గ్రాస్ అవుతుంది. అది గ్రాసు అయితే ఇది 52,161 రూపాయలు వచ్చింది. ఇది మొత్తం గ్రాస్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే డిఏ కలపాలి. డిఏ ఇవ్వలేదు మనకి ఇంకా. డిఏ కలపాలి. డిఏ ఎలా కలుపుతారంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ రాత్మని చూడండి. 2024లో 2 డిఏలు ఇవ్వాలి. 2 DAs 2 DAలు. 2025లో కూడా 2 DAలు ఇవ్వాలి. అంటే మొత్తం 4 DAలు ఇవ్వాలి. ఈ 4 DAలు ఒక 10% అనుకుంటే ఈ 4 DAలు కూడా ఒక 10% మనం అనుకుందాం. ఈ 4 DAలు కూడా ఒక 10% అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? ఈ 39,513కి 513 కదా, 513 వేసుకోండి. ఈ 39,513కి మనం ఏం చేస్తామంటే 10% కట్టాలి. ఇంటూ 100 డివైడెడ్ బై 10% కట్టాలన్నమాట. కడదాం, దానికి సంబంధించి కట్టి